రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. దీంతో అప్పుడే మిస్సింగ్ కేసు అయిపోవడంతో హైదరాబాద్లోని ఓ షాపులో 18,000కు ఇద్దరి ఫోన్లు అమ్మేసి కేరళకు వెళ్లిపోయారు. IMEI నంబర్ల ఆధారంగా ఫోన్లు అమ్మేసిన షాప్కు వెళ్లి ఆరా తీసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా పెట్టినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే హైదరాబాద్ వచ్చిన ఈ జంట అద్దె ఇంటి కోసం ప్రయత్నించినా దొరక్కపోవడంతో కేరళకు వెళ్లి 10 రోజులున్నారు. అక్కడ ఇల్లు దొరక్కపోవడంతో మళ్లీ హైదరాబాద్కి వచ్చి 15,000కు తేజస్విని చెవిదిద్దులు అమ్మేసి రాజస్థాన్ వెళ్లారు. అక్కడి నుంచి ముంబై, ఆ తర్వాత పూణే, ఢిల్లీ, అక్కడి నుంచి జమ్మూకు వెళ్లారు. అయితే అప్పటికే చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో తిరిగి ఓ హోటల్లో పనిలో చేరాడు అంజద్. ఆ హోటల్ ఓనర్ ఇచ్చిన గదిలోనే ఇద్దరు ఉంటున్నారు. అయితే పోలీసులకు దొరకకుండా ఉండేందుకే పలు ప్రాంతాలకు వెళ్లారని, డబ్బులు లేక రైళ్లలో టికెట్ కొనకుండానే ప్రయాణించినట్టు తెలుస్తోంది. తొమ్మిది నెలల క్రితం మిస్ అయిన కూతురు ఏమైందో తెలియక తల్లడిల్లిపోతున్న తల్లి 10 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి కన్నీటి పర్యంతమైంది. దీంతో తిరిగి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు కమిషనర్. అయితే ఇద్దరి ఫోన్లు అమ్మేయడం, కొత్త ఫోన్ నంబర్లు తెలియకపోవడంతో వారి ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. ఇదిలా ఉంటే తేజస్విని ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు అంజద్. దీంతో అతను లేని సమయం చూసి ఇటీవలే అతని ఫోన్ నుంచి తన అక్కకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది. ఈ విషయాన్ని తేజస్విని కుటుంబ సభ్యులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమె అక్క ఫోన్ నుంచి చాట్ ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కానీ వారు ఎక్కడున్నారో ఆమె చెప్పలేకపోవడంతో ఇన్స్టా ద్వారా ప్రజెంట్ లొకేషన్ పంపించమనడంతో కరెంట్ లొకేషన్ పంపింది. కానీ అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఇటీవల అమెజాన్ ద్వారా ఓ ఫోటో ఫ్రేమ్ ను బుక్ చేశారు. దాని పార్సిల్ బాక్స్ పై ఉన్న అడ్రస్ ఫోటో తీసి అక్కకు పంపించింది. దీని ద్వారా జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. Incubation Center. Interactive Sessions. Nikkei++ Grade University. KL, deemed to be university. అయితే అతను ఇలాగే అమ్మాయిలకు బల వేస్తుంటాడని విచారణలో తేలింది. 2 ఏళ్ల కిందట విజయవాడలో ఓ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఓ యువతిని ఇలాగే ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోవడంతో ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని వెతికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అంజాద్ది విజయవాడ రామవరప్పాడుగా గుర్తించారు. మొత్తానికి 9 నెలల క్రితం మిస్ అయిన కూతురి ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు తేజస్విని తల్లిదండ్రులు. సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.